హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కాకపోతే హైయర్ లెవెల్లో మనం గతంలో అనుకున్న లెవెలే రెసిస్టెన్స్ లాగా ఉంది. ఈరోజు హై చూస్తే 25078, మనం 25060 మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ అనుకున్నాం. సో ఇంట్రాడేలో కొంచెం క్రాస్ అయినా కానీ సస్టైన్ కాలేదు. క్లోజింగ్ వచ్చి 25,000 కన్నా పైన క్లోజ్ అయింది. ఇది కొంచెం పాజిటివ్నెస్ కి సంకేతం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఉన్న మూమెంట్ ప్రకారం చూస్తే హెవీ మూమెంట్ అయితే కనపట్లేదు. నిఫ్టీలో కొంత కన్సాలిడేట్ అవుతానే ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ఇప్పుడు ఉన్న టెక్నికల్ లెవెల్స్ ప్రకారం అగైన్ 25060 మనకి రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే 25225, 25060ని బ్రేక్ చేస్తే 25225 నెక్స్ట్ రెసిస్టెన్స్. ఇప్పుడు డౌన్ సైడ్ మనకి సపోర్ట్ వచ్చి 24910 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ డౌన్ సైడ్. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 24790, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. మన కీ లెవెల్ 24620, మనం గతంలో అనుకున్న కీ లెవెల్ కి ఇప్పుడు కొంచెం మారింది. సో ఇప్పుడు ఉన్న కీ లెవెల్ 24620. దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డూస్ మోడ్ లోనే ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా హెవీ మూమెంటం ఏం లేదు. ఈ రోజు కొంత కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంది. సో మనం అనుకున్న లెవెల్స్ లో మాత్రం పెద్దగా మార్పులు ఏం లేవు. మన కీ లెవెల్ అలానే ఉంటుంది. 52,110 ఇది కీ లెవెల్. దీనికన్నా మనం కిందనే ఉన్నాం. కాకపోతే లోయర్ లెవెల్లో కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి. మనకి వీక్లీ పివోట్ ఉంది 51,427 దగ్గర. సో దానికన్నా కింద ఇమీడియట్ సపోర్ట్ 51,186. దీన్ని బ్రేక్ చేస్తే 51,025, ఇది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అయితే ఒకటి ఇప్పుడు హైయర్ లెవెల్లో మాత్రం ఇప్పుడున్న సినారియో ప్రకారం చూస్తే ఈ రోజు హైనే మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఈ రోజు హై వచ్చి 51,877. సో 51,880 మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్. దాన్ని బ్రేక్ చేస్తే మనకి లెవెల్ 52,110, ఇది కూడా రెసిస్టెన్స్ లాగానే పనిచేస్తుంది. క్లోజింగ్ బేసిస్ లో ఈ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ ఉండొచ్చు అప్ సైడ్ కి. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ టీవీఎస్ మోటార్. టీవీఎస్ మోటార్ లో 2550 అనేది బ్రేక్అవుట్ లెవెల్. అది సో బ్రేక్అవుట్ చేసి 2584 దగ్గర క్లోజ్ అయింది. సో దీంట్లో ఒక పుల్ బ్యాక్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అగైన్ మళ్ళీ ఒక ఇంట్రాడేలో ఏదో చిన్న కరెక్షన్ లాంటిది వచ్చి 2550 ఆర్ 560 లెవెల్స్ కి వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. 2465 కన్నా కింద ఇది వీక్లీ పివోట్ లెవెల్. సో ఈ లెవెల్ కన్నా కిందకు వెళ్తే కొంత వీక్నెస్ ఉండొచ్చు స్టాక్ లో. ఇప్పుడు హైయర్ లెవెల్లో మనకి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ కనపడుతున్నాయి. ఒకటి 2625, దానికన్నా పైన 2667. సో జనరల్ గా ఈ 2665 ఆర్ 67 ఈ లెవెల్స్ కి వచ్చినప్పుడు మాత్రం ఈ ర్యాలీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఎంట్రీ అయితే మన ప్రాఫిట్ బుకింగ్ మాత్రం ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది. ఇది 2667. అయితే ఒకటి ఎనీ రీజన్ వీక్నెస్ వచ్చి ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇది టీవీఎస్ మోటార్ కంపెనీ. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. నెక్స్ట్ అదానీ పోర్ట్స్. అదానీ పోర్ట్స్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి ఒక సప్లై లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 1590 ఇది మనకి సప్లై. 1590 దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది. 1585 నుంచి 1620 ఇది మనకి సప్లై ఏరియా. సో ఇప్పుడున్న మొమెంటం ప్రకారం చూస్తే ఇది సప్లై ఏరియాని బ్రేక్ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. అయితే దీంట్లో మేబీ కొంత ప్రైస్ రిజెక్షన్ కావచ్చు. సప్లై ఏరియా దగ్గర రిజెక్షన్ అయ్యి డౌన్ సైడ్ కి 1530 లెవెల్ కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. చిన్న స్టాప్ లాస్ తోని 1500 కన్నా కిందకు వస్తే వీక్నెస్ ఉండొచ్చు. అది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. వన్స్ 1620ని బ్రేక్ చేసి పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ర్యాలీ కొంత స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్ గా మనం ఇక్కడ ఒక డీసెంట్ ర్యాలీ చూసాం. ఇట్లా ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి మంత్లీ పివోట్ లెవెల్ ని సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది. సో మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ చూస్తే కొంచెం హైయర్ లెవెల్లోనే రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఇమీడియట్ గా అయితే పెద్ద రెసిస్టెన్స్ కనపట్లేదు మనకి. సో 1640 ఇమీడియట్ రెసిస్టెన్స్. 1620ని బ్రేక్ చేస్తే ఇది పెద్దగా రెసిస్టెన్స్ లాగా పని చేయదు మనకి.
సో హైయర్ లెవెల్లో చూస్తే వన్స్ 1640 కూడా క్రాస్ అయితే 1775 వరకు మనం టెక్నికల్గా రెసిస్టెన్స్ లేదు. మధ్యలో కొంత కన్సాలిడేట్ అయ్యి ఈ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే ఒకటి స్ట్రిక్ట్గా మన స్టాప్ లాస్ మాత్రం వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కింద మన స్టాప్ లాస్ ఉంటే బెటర్. ఈ లెవెల్ని బ్రేక్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్లో. సో ఈ లెవెల్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఇది బ్రేక్ అయితే మనం ఎగ్జిట్ అయిపోవాలి. హైయర్ లెవెల్లో ఈ లెవెల్ వరకు ట్రై చేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.